నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం స్టార్ట్ చేసేది యాన్సిబుల్ వాల్ట్. యాన్సిబుల్ వాల్ట్ అంటే ఏంటంటే మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! లైక్ డీబీ పాస్వర్డ్‌లు గానీ, ఆహ్, ఇంకా ఏదైనా కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ గానీ, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గానీ అలాంటి ఆటిలిని మనకి స్టోర్ చేసుకోవడానికి యాన్సిబుల్ వాల్ట్ అన్నది ఉపయోగపడతది. ఇప్పుడు మనకు డాకర్‌లో కూడా కుబర్నెటిస్‌లో కూడా మనకి సీక్రెట్స్, కాన్ఫిగ్ మ్యాక్స్ ఎలా ఉన్నాయో, సేమ్ అట్లాగే మనకిప్పుడు ఇక్కడ యాన్సిబుల్‌లో కూడా మనకి వాల్ట్ అన్నది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొటెక్ట్ చేయడం కోసం మనం యాన్సిబుల్ వాల్ట్ అనేది వాడుకోవచ్చు. సో, యాన్సిబుల్ వాల్ట్ అన్నది మనం ఎలా వాడతామంటే దానికి కమాండ్స్ ఉంటాయి యాన్సిబుల్ వాల్ట్స్‌కి. సో, ఇప్పుడు నువ్వు ఏదైనా ఫైల్ క్రియేట్ చేసి దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలన్నప్పుడు యాన్సిబుల్ వాల్ట్ క్రియేట్ అని చెప్పేసి ఆ ఫైల్ పేరిస్తే దానికి ఆ ఫైల్‌కి పాస్వర్డ్ అడుగుతది. సో, నువ్వు పాస్వర్డ్ పెట్టుకుంటావు. ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే నువ్వు పాస్వర్డ్ అన్నది ఎంటర్ చేస్తే అప్పుడు మనకి అదంతా ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసింది మనకి సపోజ్ నీ పాస్వర్డ్ ఇది ఎంటర్ చేసావు. ఐ హోల్డ్ ద కీ టు ద యూనివర్స్ అని ఇది నీ పాస్వర్డ్ అనుకో సపోజ్. కానీ నువ్వు నీ ఇన్ఫర్మేషన్‌ని క్యాచ్ చేసి చూసినప్పుడు నీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కనిపియదు. బికాజ్ యాన్సిబుల్ వాల్ట్ అనేది ఎన్క్రిప్ట్ చేసి ఉంటది. ఎన్క్రిప్ట్ చేసిన డేటాని నువ్వు ఒకవేళ క్యాచ్ చేసి చూసినా కూడా నీకు ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఇలాగా న్యూమరిక్ వాల్యూస్‌లోను, యాస్కీ వాల్యూస్‌లో వస్తది నీకు. సో, యాన్సిబుల్ వాల్ట్ అన్నది మనకి మెయిన్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఇట్ ఈస్ టు స్టోర్ అవర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇంకో చూడు యూజ్ యాన్సిబుల్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఆటిల కోసం మనం ఈ యాన్సిబుల్ వాల్ట్ అనేది వాడతాం. అండ్ ఇంకా మనం ఏం చేయొచ్చంటే మనం ఇంకా మనం ఫైల్స్ అన్నిటిని ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు యాన్సిబుల్ వాల్ట్ వల్ల. ఇప్పుడు యాన్సిబుల్ వాల్ట్ అనేది క్రియేట్ చేసావు. యాన్సిబుల్ వాల్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ నువ్వు ఆ పాస్వర్డ్ ఏం పెట్టావో గుర్తు రాకపోతే నువ్వు ఈ యాన్సిబుల్ వాల్ట్ వ్యూ అని కొట్టి తర్వాత దాని తర్వాత ఆ టెక్స్ట్ పేరు కొడితే అప్పుడు నీకు దాంట్లో ఉన్న యాక్చువల్ మ్యాటర్ అన్నది నీకు కనిపిస్తది. ఉత్తి క్యాట్ కొట్టావనుకో నీకు ఉత్తి క్యాట్ కొడుతుంటే నీకేమవుతుంది యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏం చూపించట్లేదు కదా! ఉత్తి క్యాట్ కొట్టినప్పుడు ఏమవుతది నీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్ విల్ బి ఇన్ ద యాస్కీ న్యూమరిక్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోద్ది. అంటే ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటది. అర్థమైందా? హా! ఇప్పుడు ఇదే చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇకో అని చెప్పేసి ఇది పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఏం చేస్తున్నాడు సీక్రెట్ వాల్యూ వాల్ట్ డాట్ టెక్స్ట్‌లోకి స్టోర్ చేసుకుంటున్నాడు ఈ పాస్వర్డ్‌ని. దాన్ని ఇప్పుడు జనరల్‌గా క్యాచ్ చేస్తే ఏమవుతుంది? నీ పాస్వర్డ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. కానీ అన్ దిస్ ఈజ్ నాట్ ఎన్క్రిప్టెడ్. ఈ పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్ట్ లేదు. డైరెక్ట్‌గా క్యాచ్ చేస్తే నీకు కనిపించుకొస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ఆ డీటెయిల్స్ నువ్వు ఇక్కడ యాన్సిబుల్ వాల్ట్‌లో పెట్టుకున్నావనుకో, యాన్సిబుల్ వాల్ట్ సీక్రెట్ వ్యూ అని చెప్పేసి నీ ఫైల్ పాత్ ఎక్కడ ఉందో ఆ పాత్ పేర్చుకుంటే దాన్ని కూడా ఇప్పుడు మనం ఎన్క్రిప్ట్ చేసేయొచ్చు. ఇప్పుడు ఎన్క్రిప్ట్ చేయాలంటే ఇప్పుడు చూడు యాన్సిబుల్ వాల్ట్ ఎడిట్ అండ్ సీక్రెట్ అని చెప్పేసి నీ వాల్ట్ యొక్క పాస్వర్డ్ పెట్టుకుంటే ఈ ఫైల్ ఉంది కదా! ఈ ఫైల్ లోపల పాస్వర్డ్ మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోద్ది. ఈ ఫైల్ లోపల ఏం క్రియేట్ చేసావు పాస్వర్డ్ ఇలా పాస్వర్డ్ క్రియేట్ చేసావు. ఈ టెక్స్ట్ ఫైల్‌లో ఉన్న పాస్వర్డ్‌ను కూడా నువ్వు ఎన్క్రిప్ట్ చేసేయాలనుకున్నప్పుడు నువ్వు యాన్సిబుల్ వాల్ట్ అని చెప్పేసి ఇలా వాడుకొని ఆ ఫైల్ లొకేషన్ ఎక్కడుందో ఆ పాత్ ఇస్తే ఆ ఫైల్ లొకేషన్ అన్నది నీకు ఇక్కడ చూడు వాల్ట్ పాస్వర్డ్ ఫైల్ అని చెప్పేసి ఆ ఫైల్ పేరు ఇస్తే అది నీకు ఎన్క్రిప్ట్ అయిపోద్ది. ఒకవేళ నువ్వు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇలా కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటావు. తర్వాత నువ్వు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసావు. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత అది ఎన్క్రిప్షన్. దీన్ని ఎన్క్రిప్షన్ అంటాం. ఇప్పుడు ఎన్క్రిప్షన్‌లో ఉన్న వాల్యూస్ ఏమవుతది మనకి ఏదైనా న్యూమరిక్ ఫార్మాట్‌లో ఉంటుంది. దాన్ని డీక్రిప్ట్ చేయాలన్నప్పుడు యాన్సిబుల్ వాల్ట్ డీక్రిప్ట్ అని చెప్పేసి ఆ టెక్స్ట్ ఫైల్‌ని డీక్రిప్ట్ చేస్తే అప్పుడు ఆ పాస్వర్డ్ మళ్ళీ నీకు డీక్రిప్ట్ అయిపోద్ది. హ్మ్. డీక్రిప్ట్ అయిపోతున్నప్పుడు డీక్రిప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ టెక్స్ట్ ఫైల్‌ని క్యాచ్ చేస్తే నీకు యాక్చువల్ పాస్వర్డ్ చూపించేస్తది. ఎన్క్రిప్ట్ చేసినప్పుడేమో నీకు ఇలా చూపిస్తది. డీక్రిప్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న యాక్చువల్ వాల్యూని కనిపిస్తది. అంటే నువ్వు యాక్చువల్ ఏం పాస్వర్డ్ పెట్టావన్నది నీకు కనిపించాలంటే డీక్రిప్ట్ చేయాలి. సో, రియల్ టైమ్‌లో మనం ఎక్కువ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అనే ఒక టెర్మినాలజీస్ ఎక్కువ డెవాప్స్‌లో ఉపయోగిస్తాం. ఎందుకంటే దీస్ టెర్మినాలజీస్ ఆర్ మోస్ట్‌లీ యూజ్డ్ ఫర్ ద డేటాబేస్ ఆటిలకి ఈటిలకి మనం ఎక్కువగా వాడతాం.
ఓకే. హ్మ్. ఒకవేళ దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నాం అనుకో, ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్ ఔట్, యూ కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు ద యాన్సిబుల్ సర్వర్. యాన్సిబుల్ సర్వర్‌లోకి లాగిన్ అవ్వచ్చు. హ్మ్. సో, ఇప్పుడు నేను యాన్సిబుల్ సర్వర్‌లోకి లాగిన్ అవుతున్నాను. థింక్ ప్రియా హాస్ లెఫ్ట్ ద మీటింగ్. తనకు ఆఫీస్ హ్మ్. కాల్ ఉందనుకో, సో యూ కెన్ కంటిన్యూ ద సెషన్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు నేను నిన్న స్టాప్ చేసిన ఇన్‌స్టాన్స్‌ని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఓకే. మీన్‌వైల్ ఐ స్టార్ట్ అయ్యే లోపల వి విల్ కంటిన్యూ ద సెషన్. సో, ఇట్లా మనకి వాలెట్ అన్నది మనకి ఎన్‌క్రిప్ట్ చేయడానికి, డిక్రిప్ట్ చేయడానికి అనేది మనం వాడుకోవచ్చు. సపోజ్ నువ్వు ఒక పాస్‌వర్డ్ ఆల్రెడీ క్రియేట్ చేసావు. ఆ పాస్‌వర్డ్‌ని మళ్ళీ మార్చాలనుకుంటున్నావు. అప్పుడు యాన్సిబుల్ వాలెట్ రీకీ అని చెప్పేసి ఆ ఫైల్ పేరు ఇచ్చి, అప్పుడు పాత పాస్‌వర్డ్ ఏంటో కొట్టి, తర్వాత మళ్ళీ న్యూ పాస్‌వర్డ్ కొట్టి, తర్వాత అప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ న్యూ పాస్‌వర్డ్ అని కొడితే అప్పుడు మళ్ళీ కొత్త కొత్త పాస్‌వర్డ్ అనేది సెట్ అయిపోద్ది. లైక్ ఇప్పుడు మనం జీమెయిల్‌లో పాస్‌వర్డ్ అనేది మార్చుకోవాలన్నప్పుడు ఏమవుతుంది జనరల్‌గా ఇప్పుడు సపోజ్ ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్‌లో మార్చుకోవాలన్నప్పుడు నీ ఓల్డ్ పాస్‌వర్డ్ కొట్టు, తర్వాత న్యూ పాస్‌వర్డ్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నావో ఎంటర్ చేయని చెప్పేసి నీకు మెసేజ్‌లు వస్తాయి కదా! అలా ప్రాంప్ట్ చేస్తదిగా. సేమ్ అట్లాగే హ్మ్. మనకి నీ కరెంట్ పాస్‌వర్డ్ ఏంటి? తర్వాత న్యూ పాస్‌వర్డ్ ఏం పెట్టబోతున్నావు? కన్ఫర్మ్ న్యూ పాస్‌వర్డ్ అని చెప్పేసి ఇలా ప్రాంప్ట్ చేస్తది. అప్పుడు నువ్వు కొత్త పాస్‌వర్డ్‌ని మార్చుకోవచ్చు. సో, దానికి వాడే కమాండ్ ఏంటంటే మనకి యాన్సిబుల్ వాల్ట్ రీకీ అని చెప్పి ఆ ఫైల్ పేరు ఇస్తాం. హుహు. సో, మెయిన్ మనకు యాన్సిబుల్ వాల్ట్‌లో కమాండ్స్ ఏంటి? యాన్సిబుల్ వాల్ట్ క్రియేట్ అని చెప్పేసి సీక్రెట్ ఫైల్ ఇస్తే అది కొత్త కొత్త ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటది. దాంట్లో ఉన్న సీక్రెట్ మొత్తం ఎన్‌క్రిప్ట్ అయిపోద్ది. ఒకవేళ డిక్రిప్ట్ చేయాలనుకుంటే యాన్సిబుల్ వాల్ట్ డిక్రిప్ట్ అని చెప్పి ఆ ఫైల్ పేరు ఇస్తే డీక్రిప్ట్ అవుతది ఆ టెక్స్ట్. ఒకవేళ హ్మ్. యాన్సిబుల్ నువ్వు ఆ ఫైల్ లోపల ఉన్న మ్యాటర్‌ని మళ్ళీ నువ్వు కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు యాన్సిబుల్ వాల్ట్ రీకీ అని చెప్పేసి ఆ ఫైల్ పేరిస్తే మళ్ళీ కొత్త పాస్‌వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. ఈ కమాండ్స్ ఇది వాలెట్ అది. క్రియేట్ చేయడానికి. ఒకవేళ దాంట్లో ఉన్న మ్యాటర్‌ని తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యూ అని కొడితే దాంట్లో ఉన్న మ్యాటర్ నీకు తెలుస్తది. ఏమిచ్చావన్నది. హ్మ్. సో, ఇట్లా మనం వాలెట్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో, ఇదే మన చిన్నదే ఇది టాపిక్ యాన్సిబుల్ వాలెట్ అనేది. సో, అక్కడితో మనకి యాన్సిబుల్ వాలెట్ అనేది క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చి యాన్సిబుల్ రోల్స్. ఈ యాన్సిబుల్ రోల్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు మనం యాన్సిబుల్ ప్లే బుక్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం కదా! దానికి ఏం రాస్తున్నావు నువ్వు ప్లేబుక్స్.యామల్ అని చెప్పి రాస్తున్నావు. అలాగే మనం హ్మ్. ఇప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేసామనుకో వేరియబుల్స్ కూడా ఒక యామల్ ఫైలు. టాస్క్ చేసామనుకో టాస్క్ కూడా సెపరేట్ యామల్ ఫైల్ అలా రాసుకుంటూ వెళ్తాం. సో, ఆ హ్మ్. అన్నిటిని నువ్వు ఒకే దాంట్లో రాసే బదులు, నువ్వు స్ట్రక్చరైజ్డ్ ఫార్మాట్‌లో నువ్వు క్రియేట్ చేయాలనుకుంటే, ఈ రోల్స్ అనేది క్రియేట్ చేసుకుంటావు. సో, రోల్స్ హ్మ్. క్రియేట్ చేసినప్పుడు ఏమవుతదంటే, బై డిఫాల్ట్‌గా ఆటోమేటిక్‌గా ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తది. సో, రోల్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్, టాస్క్స్, టెంప్లేట్స్ అండ్ వేరియబుల్స్ అండ్ హ్యాండ్లర్స్ టుగెదర్. అంటే మొత్తం అన్నిటిని క్లబ్ చేసి ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అదే ఇస్తది. అంటే ఏ ఫైల్స్‌ని ఎక్కడ పెట్టాలి, ఏ ఫైల్స్‌ని ఎక్కడ ఉంచాలి అన్నట్టుగా ఆటోమేటిక్‌గా అదే ఒక ఫార్మాటింగ్ అనేది తయారు చేస్తది. హ్మ్. అది తయారు చేయడం వల్ల ఏమవుతదంటే నీకు ఈజీ అవుతది. అప్పుడు నీ ప్లే బుక్స్‌ని ఎక్కడ పెట్టుకోవాలి, టెంప్లేట్స్‌ని ఎక్కడ పెట్టుకోవాలి, ఏది ఎక్కడ పెట్టుకోవాలన్నది నీకు ఐడియా వస్తది. సో, ఆ లొకేషన్స్‌లో నువ్వు ఆటోమేటిక్‌గా మూవ్ చేసుకుంటావు. ఆ లొకేషన్స్‌లోకి నువ్వు మూవ్ చేసుకుంటావు. అర్థమవుతుందా అది? హ్మ్. లైక్ ఇప్పుడు ఇప్పుడు ఇదిగో
దీంట్లో యాన్సిబుల్ రోల్స్ అన్నది ఏంటంటే మనకి ఇట్ ఈస్ టు ఆర్గనైజ్ అండ్ స్ట్రక్చర్ యువర్ యాన్సిబుల్ ప్లే బుక్స్ ఇన్ మాడ్యులర్ అండ్ రీయూజబుల్ మేనర్. సో ఇట్లా మనం యాన్సిబుల్ రోల్స్ అన్నది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్లే బుక్ మాట మాటికి ప్రాజెక్టులు మారి కొద్దీ నువ్వు కొత్త కొత్త ప్లే బుక్లు రాసుకోవడం కంట ఎగ్జిస్టింగ్ ప్లే బుక్స్ని వాడుకోవచ్చు, రీయూజబిలిటీ కాన్సెప్ట్. సో ఇప్పుడు నువ్వు రోల్ కింద క్రియేట్ చేసావు అనుకో, నీ రోల్ వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో అంటే ఏంటి, ఇట్ ఈస్ రీయూజబుల్. అంటే వేరే ప్రాజెక్ట్ వాళ్ళు కూడా నీ రోల్స్ని వాడుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, రీయూజబిలిటీ అవుతుంది. మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ మొత్తం అన్ని ప్లే బుక్స్ రాసే బదులు ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని నువ్వు వాడేసుకోవచ్చు. అలాగే బై డిఫాల్ట్గా యాన్సిబుల్లో కూడా కొన్ని రోల్స్ ఉంటాయి. బై డిఫాల్ట్గా అఫీషియల్గా యాన్సిబుల్ వాడు ఇచ్చినాయి. కావాలితే నువ్వు అవి వాడుకోవచ్చు, లేకపోతే నువ్వు నీ ఓన్గా ఒక రోల్స్ని క్రియేట్ చేసుకుని నువ్వు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాన్సిబుల్ రోల్స్ అన్నది ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్ యాన్సిబుల్ వాడిది. సో ఈ రోల్స్ క్రియేట్ చేసినప్పుడు చూసావా ఇక్కడ, ఇది అఫీషియల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇది ఎంత ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే రోల్స్ క్రియేట్ చేసావో ఇదంతా స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. కామన్ లోపల టాస్క్ లోపల నీ మెయిన్ డాట్ యామల్ ఫైల్ అనేది రాస్తావు. అంటే ఏంటి, ఈ టాస్క్ లోపల నువ్వు టాస్క్ సంబంధించిన మ్యాటర్ అని మెయిన్ టాస్క్ రాసుకుంటావు. హ్యాండ్లర్ సంబంధించిన అన్ని హ్యాండ్లర్ లోపల ఫోల్డర్ మెయిన్ డాట్ యామల్ ఫైల్ రాసుకుంటావు. టెంప్లెట్స్ సంబంధించిన నువ్వు టెంప్లెట్స్లో రాసుకుంటావు. ఫైల్స్ అన్నీ నువ్వు దీనిలో పెట్టుకుంటావు. ఇంకా అంటే ఇప్పుడు నువ్వు కొన్ని ఫైల్స్ కాపీ చేయాలి యాన్సిబుల్లో, లైక్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కాపీ చేయాలి. ఆ ఫైల్స్ అన్ని నువ్వు ఎక్కడో పెట్టుకున్న బదులు ఈ రోల్స్ యూస్ చేసుకున్నావు అనుకో, ఫైల్స్ అన్న ఫోల్డర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది. జస్ట్ నువ్వు ఆ ఫైల్స్ నువ్వు ఇక్కడ క్రియేట్ చేసుకుంటావు. అప్పుడు అడ్వాంటేజ్ ఏంటి మనకి, నీ ఫైల్స్ ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో రోల్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్ ఈజీలీ. స్ట్రక్చర్ వైజ్గా క్రియేట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా నీకు ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి, నువ్వు స్క్రిప్ట్ ఎక్కడ రాసావు అన్నీ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంతకుముందు ఏంటి, ఎలా పడితే అలా రాసేవాళ్ళం జనరల్గా. రోల్స్ రాకపోతే ఏమవుతుంది మనకి, నీ యామల్ ఫైల్స్ ఎక్కడ రాసావు అనేది ఏంటనేది నీకు ఐడియా ఉండదు. ఇలా రోల్స్లో మనం రోల్స్ యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇట్ ఈస్ స్ట్రక్చరైజ్డ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఫైల్స్ ఫోల్డర్లో ఉంటుంది, టెంప్లెట్స్ అన్ని టెంప్లెట్స్లోనే ఉంటాయి, వేరియబుల్స్ అన్ని వేర్స్ ఫోల్డర్లో ఉంటాయి. సో ఇట్లా నువ్వు స్ట్రక్చరైజ్డ్గా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నువ్వు యామల్ ఫైల్ రాస్తున్నావు, సపోజ్ ఇది మెయిన్ డాట్ యామల్ ఫైల్, దీని పేరేంటి, టాస్క్స్ మెయిన్ డాట్ యామల్ ఫైల్. అంటే ఇప్పుడు ఈ యామల్ ఫైల్ని ఎక్కడ పెట్టాలి, తీసుకెళ్ళి టాస్క్ ఫోల్డర్ లోపల పెట్టాలి. టాస్క్ ఫోల్డర్ లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్ రాసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇది వ్యార్స్ది. సో వ్యార్స్ సంబంధించి వ్యార్స్ దాంట్లో పెట్టుకుంటావు. అప్పుడు మనకి ఏమవుతుందంటే మన ప్లే బుక్ రాసినప్పుడు మనకి మొన్నటిదాకా ప్లే బుక్లో ఏం నేర్చుకున్నాం, హోస్ట్ తర్వాత డైరెక్ట్గా టాస్క్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు రోల్స్ వాడుతున్నాం కాబట్టి రోల్ స్టార్ట్ అయ్యి ఏ రోల్ వాడుతున్నామో ఆ రోల్ పేరు ఇచ్చుకుంటాం. రోల్ పేరు వచ్చుకుని తర్వాత వ్యార్స్ ఇచ్చుకుని తర్వాత అంటే వ్యార్స్ అంటే వేరియబుల్స్, ఏం వేరియబుల్స్ వాడుతున్నామన్నా అవి ఇచ్చుకుంటాం. ఈ రోల్స్ లోపల మళ్ళీ నువ్వు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ వాడుకుందాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ రోలు బై డిఫాల్ట్గా మన యాన్సిబుల్ ఇచ్చింది, డైరెక్ట్గా అది వాడేసుకోవచ్చు. కావాలంటే నువ్వు ఓన్గా నువ్వు ఇంకోటి కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎట్లాగా నువ్వు రోల్స్ అనేది వాడుకున్నప్పుడు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఒకవేళ నువ్వు రోల్ని డైరెక్ట్గా నువ్వు టాస్క్ లోపల పెట్టాలనుకున్నావు అనుకో, ఇంక్లూడ్ రోల్ అని చెప్పేసి టాస్క్ కింద నువ్వు నేమ్ అవన్నీ రాసుకుంటావు కదా, అలాగే నేమ్ అని రాసుకుని ఇంక్లూడ్ రోల్ అని రాసుకుని నేమ్ అని ఇచ్చి కింద ఆ రోల్ పేరు ఇచ్చేస్తావు. అప్పుడు ఆ టాస్క్లో డైరెక్ట్గా నీకు నేను రాసింది ఇలాంటిది, ఏది ప్లే బుక్లో నేను చూపించింది ఇది. హోస్ట్ కింద టాస్క్స్ వస్తాయి, టాస్క్ లోపల నేమ్ లోపల మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి, డీబగ్ మాడ్యూల్, టీఎం మాడ్యూల్, యాప్ట్ మాడ్యూల్ ఇవన్నీ రాసాం. సో ఈ రోల్స్ వాడుకున్నప్పుడు ఇంక్లూడ్ రోల్ అని చెప్పేసి ఆ రోల్ పేరు ఇచ్చేస్తే ఆ రోల్ అనేది దీంట్లో వాడుకుంటుంది ప్లే బుక్లో.
ఓకే. హ్మ్. సో, ఓవరాల్ వ్యూ అర్థమైందా? అసలు రోల్స్ అంటే దేనికోసం వాడతాం అసల? ఫర్ రీయూజబిలిటీ పర్పస్ అండ్ టు స్ట్రక్చరైజ్ యువర్ హోల్ డైరెక్టరీ స్ట్రక్చర్. నీ డైరెక్టరీ స్ట్రక్చర్ మొత్తం స్ట్రక్చరైజ్ చేయడం కోసం నువ్వు ఈ రోల్స్ అనేది వాడుకుంటాం. హ్మ్. ప్లస్ ఇంకోటేంటి, మనం ఈ ప్లే బుక్స్ సపోజ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే రిపిటేటివ్‌గా రాయాల్సి వస్తది. రిపీటింగ్ ద టాస్క్ అన్నీ నువ్వు మాటి మాటికి రాయాల్సి వస్తది. అలా రాసే బదులు నువ్వు ఈ రోల్స్‌లో గ్రూ గ్రూ మొత్తం గ్రూపింగ్ చేసేసి ఆ మొత్తం అన్నీ ఒకే చోట పెట్టేస్తే అయి కావాలితే వాడుకుంటారు అంతే. రీయూజ్ చేసుకుంటూ ఉంటారు. అది ఇంకో అడ్వాంటేజ్ హ్మ్. మనకి రోల్స్ వల్ల. హ్మ్. ఇప్పుడు యాన్సిబుల్ రోల్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే అది ఎలా క్రియేట్ చేస్తావంటే యాన్సిబుల్ రోల్స్‌ని నువ్వు ఇలా రన్ చేస్తావు కమాండ్. యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీ ఇనిట్ నీ రోల్ పేరు. హ్మ్. ఈ గెలాక్సీ అనేది ఏంటంటే మనకి యాన్సిబుల్ గెలాక్సీ లోపల మనకి రోల్స్ అనేది క్రియేట్ అవుతాయి. హ్మ్. అఫీషియల్‌గా ఈ యాన్సిబుల్ గెలాక్సీ లోపల చాలా రోల్స్ ఉంటాయి. నువ్వు కావాలితే ఆ యాన్సిబుల్ ఎగ్జిస్టింగ్ రోల్స్‌ని వాడుకోవచ్చు. లేకపోతే నీ ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూడు యాన్సిబుల్ గెలాక్సీ. యాన్సిబుల్ గెలాక్సీ అంటే ఏంటి క్లియర్‌గా ఇచ్చాడు చూడు. కమాండ్ టు మేనేజ్ యాన్సిబుల్ రోల్స్ అండ్ కలెక్షన్స్. అంటే మొత్తం యాన్సిబుల్ యొక్క రోల్స్ అన్నిటిని మేనేజ్ చేసేదే ఈ యాన్సిబుల్ గెలాక్సీ. హ్మ్. ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను, రోల్స్ వాడతా ఉన్నాం. కానీ ఆ రోల్స్‌ని ఎక్కడి నుంచి వాడతాం అంటే ఈ గెలాక్సీ నుంచి వాడతాం. సో, ఆ మేనేజ్ చేసేదంతా రోల్స్‌ని అంతా మేనేజ్ చేసేది ఎవరు? ఈ గెలాక్సీ. యాన్సిబుల్ గెలాక్సీ. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు నువ్వు రోల్ క్రియేట్ చేయాలి. రోల్ క్రియేట్ చేయాలంటే మనకి సింటాక్స్ ఏంటంటే మనకి యాన్సిబుల్ గెలాక్సీ ఎడిట్ అని చెప్పి నీ రోల్ పేరు నువ్వు ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అప్పుడు ఆ రోల్ పేరు అవ్వగానే ఆటోమేటిక్‌గా ఈ స్ట్రక్చర్ వచ్చేస్తది నీకు. ఇంగో ఈ స్ట్రక్చర్. ఇప్పుడు ఆడేం రాసాడు రోల్ టెక్స్ట్. యాన్సిబుల్ యూనిట్ టెస్ట్ రోల్ అని ఇచ్చాడు ఇక్కడ కమాండ్‌లో. హ్మ్. ఇప్పుడు ఏమని వచ్చింది? హ్మ్. టెస్ట్ రోల్ వాస్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. హ్మ్. టెస్ట్ రోల్ కింద ఏమొచ్చేసింది చూసావా? ఆటోమేటిక్‌గా స్ట్రక్చర్ వచ్చేసింది. హ్మ్. డిఫాల్ట్స్ డిఫాల్ట్స్ కింద మెయిన్ డాట్ ఆ! ఎంఎల్ ఫైల్స్ లోపల ఫైల్స్, హ్యాండ్లర్స్ కింద మళ్ళీ లోపల టాస్క్ కింద మళ్ళీ సెపరేట్ టెంప్లెట్స్ అన్నీ నువ్వేం క్రియేట్ చేయలేదు. ఆటోమేటిక్‌గానే వచ్చేసినాయి అన్నీ. బై డిఫాల్ట్. బై డిఫాల్ట్‌గా వచ్చేస్తది. దీని లోపలికెళ్ళి నువ్వు యామల్ ఫైల్ ప్లే బుక్ యొక్క కోడింగ్ అన్ని రాసుకుంటావు ఇంకా. ఓకే. డిఫాల్ట్స్‌లో ఏముంటంటే డిఫాల్ట్ వాల్యూస్ ఏదైనా డిఫాల్ట్‌గా వాల్యూస్ అన్నప్పుడు ఈ డిఫాల్ట్ సెక్షన్‌లో రాసుకుంటావు. ఫైల్స్ సంబంధించినవి ఫైల్స్‌లో పెడతావు. హ్యాండ్లర్స్ సంబంధించినవి హ్యాండ్లర్స్‌లో పెడతావు. హ్యాండ్లర్స్ అంటే నేను చెప్పాను. లైక్ రీబూటింగ్ ద సర్వర్. సమ్‌టైమ్స్ నువ్వు కాన్ఫిగరేషన్‌ని సెటప్ చేసినప్పుడు కొన్ని సార్లు సర్వర్స్‌ని రిస్టార్ట్ చేయాల్సి వస్తది. అలాంటప్పుడు హ్యాండ్లర్స్ అని వాడతావు. ఆ హ్యాండ్లర్స్ హ్మ్. సంబంధించిన కోడ్ మొత్తం హ్యాండ్లర్స్ మీద పెట్టుకుంటావు. హ్యాండ్లర్స్ అంటే హ్మ్. ఇది పైన ఇక్కడ వచ్చింది చూడు హ్యాండ్లర్స్ అని. హ్యాండ్లర్స్ కింద హ్మ్. మెయిన్ డాట్ యామల్ ఫైల్. అంటే నువ్వు ఈ హ్యాండ్లర్స్ లోపల ఫోల్డర్ లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉంది కదా! దీని లోపల నువ్వు రాసుకుంటావు హ్యాండ్లర్స్ సంబంధించిన కోడ్. హ్మ్. టాస్క్‌కి సంబంధించిన కోడ్ ఈ టాస్క్ ఫోల్డర్ లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్‌లో రాసుకుంటావు. హ్మ్. నిన్న మనం నేర్చుకున్నదేంటి మొత్తం అన్నీ కలిపేసి ఒకటే దాంట్లో రాసాం. అలా రాసే బదులు ఇండివిడ్యువల్‌గా రాసుకుంటాం. సిమిలర్ టు టెరాఫార్మ్. టెరాఫార్మ్‌లో ఇప్పుడు మనం మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా! మనం మొత్తం అంతా హ్మ్. టెరాఫార్మ్ కోడ్ రాసుకునే బదులు మాడ్యూల్స్ కింద రాసుకొని మాడ్యూల్స్‌లో స్ప్లిట్ చేసుకొని దాన్ని హ్మ్. ఇండివిడ్యువల్‌గా వాడుకుంటున్నాం కదా! సిమిలర్‌లీ యాన్సిబుల్ రోల్స్ కూడా అంతే. ఫోల్డర్ స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేసుకొని ఇండివిడ్యువల్‌గా వాడుకుంటాం. హ్మ్. హ్మ్. వేరియబుల్స్ అన్నీ వార్స్ ఫోల్డర్‌లో ఉంటాయి. అప్పుడు ప్లే బుక్‌ని ఎలా రాస్తావంటే ఇలా రాస్తావు ప్లే బుక్. హోస్ట్ ఆల్ రోల్స్ అని చెప్పేసి ఇచ్చేసి రోల్స్ అని పేరిచ్చి ఆ రోల్స్ పేరు రోల్ ఎక్కడుందో ఆ రోల్ పాత్ ఇచ్చేస్తావు.
అర్థమవుతుంది, ఇది అర్థమైందా? హ్మ్. సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ చూపిస్తా. సో వాల్ట్ అంటే ఏంటి, యాన్సిబుల్ రోల్స్ అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు. ఆ! సో ఇప్పుడు నేను కంట్రోల్ రూమ్లోకి లాగిన్ అవుతున్నా. సో ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ మనకు మారిపోయింది. సో విల్ లాగిన్ టు కంట్రోల్ విత్ న్యూ ఐపీ అడ్రస్. ఇప్పుడు లాగిన్ అయిపోయాను, యాన్సిబుల్ కంట్రోల్ నోట్ సర్వర్లోకి లాగిన్ అయ్యా. ఓకే, హ్మ్. సపోజ్ ఇప్పుడు నేను యాన్సిబుల్ వాల్ట్ క్రియేట్ సీక్రెట్ డాట్ టెక్స్ట్ అని చెప్పి క్రియేట్ చేశాను. ఇప్పుడు చూసావా, సీక్రెట్ డాట్ టీఎక్స్టీ అని కొట్టగానే పాస్వర్డ్ అడుగుతుంది, న్యూ వాల్ట్ పాస్వర్డ్. హ్మ్. సపోజ్ నేను ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చా, లైక్ రవి 1234 అనేది ఇచ్చా. 1234 టైప్ అవ్వట్లేదుగా ఇది. పాస్వర్డ్. ఏం టైప్ అవుతుంది, టైప్ అయింది కదా. ఇప్పుడు ఇందాక కనిపించలేదు. అది పాస్వర్డ్ కదా, పాస్వర్డ్ అన్నది కనిపించదు కదా. అదే అడిగా. అనేది ఈ ఫైల్కి పాస్వర్డ్. లైక్ ఇప్పుడు నీకు పే స్లిప్లు వస్తాయి, పే స్లిప్లు వచ్చినప్పుడు నీ పాన్ కార్డు కొట్టు అని చెప్పి వస్తుంది, లేకపోతే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటావు. ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నీకు నీ పాన్ కార్డ్ నెంబర్ కొడితే ఏదో వస్తుంది కదా, అప్పుడే నీకు అన్లాక్ అవుతుంది కదా. సేమ్ అట్లాగా ఈ ఫైల్కి నేను పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నా. ఓకే. ఓకే. అర్థమైందా? ఇప్పుడు చూడు, నేను దాని లోపల రాసిన మ్యాటర్ లేదు, దాని లోపల రాసిన మ్యాటర్ నీకు కనిపించలేదు, మొత్తం అంతా ఇలాగా ఎన్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిక్రిప్ట్ చేయాలనుకో, డిక్రిప్ట్ అని రాసి ఆ ఫైల్ పేరు ఇస్తావు. అప్పుడు మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, ఎందుకంటే మనం డిక్రిప్ట్ చేసుకోవాలి కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం ఇప్పుడు పాస్వర్డ్ని తీసేస్తున్నట్టు. ఓకే. అంటే ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకోవడానికి పాస్వర్డ్తో అవసరం లేదు. ఇప్పుడు చూసా, దీని లోపల మ్యాటర్ వచ్చింది, క్యాట్ కొడితే. ఇందాక క్యాట్ కొడితే ఏమైంది, నీకు ఎన్క్రిప్ట్ అయిపోయింది డేటా వచ్చింది. కానీ ఇప్పుడు మనం అయిపోయింది. చేసేయడం వల్ల దాని లోపల డేటా అన్నది తెలుస్తుంది. అంటే ఈ ఫైల్కి ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేసేది. ఇప్పుడు అదే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక్కొక్కసారి ఎవరికైనా డాక్యుమెంట్ షేర్ చేస్తున్నప్పుడు నీ పాస్వర్డ్ ప్రొటెక్ట్ అవుతుంది, నువ్వు పాస్వర్డ్ని తీసేసి నాకు షేర్ చేయంటావు. అప్పుడు నువ్వేం చేస్తావు, గూగుల్లోకి వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్ని పాస్వర్డ్ లేకుండా పాస్వర్డ్ రిమూవ్ చేసే సాఫ్ట్వేర్ని లాగిన్ అయ్యి దాంట్లోంచి డిలీట్ చేసేస్తావు కదా పాస్వర్డ్ని. సేమ్ అట్లాగే ఇది అంతే. ఇప్పుడు ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అలాగే ఇలాంటి మెకానిజం వాడతారు. ఓకే, సో ఇప్పుడు యాన్సిబుల్ వాల్ట్ అనేది హ్యాండ్స్ ఆన్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు అర్థమైంది కదా యాన్సిబుల్ వాల్ట్ అనేది. ఇప్పుడు యాన్సిబుల్ హైఫన్ వాల్ట్ రీకీ అంటే ఏంటి, మళ్ళీ మనం కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు రీకీ అనేది వాడతాం అని చెప్పా కదా. యాన్సిబుల్ వాల్ట్ యాన్సిబుల్ వాల్ట్ హైఫన్ రీకీ. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ కొత్త పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇప్పుడు హైఫన్ రీకీ
ఇందా నేను సెట్ చేసిన పాస్వర్డ్ కాస్త ఇప్పుడు ఎగిరిపోద్ది. ఇప్పుడు సపోజ్ నేను ఇందాక సెట్ చేసిన పాస్వర్డ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే హుహు. ఇది ఎన్క్రిప్ట్ అయింది కాబట్టి దీన్ని మనం చూడలేం. హుహు. ఇప్పుడు నేను లోపల ఈ మ్యాటర్ అనేది ఎంటర్ చేశా. హ్మ్. ఇప్పుడు యాన్సిబుల్ ఇప్పుడు వ్యూ కొడితే చూసావా యాక్చువల్ మ్యాటర్ కనిపిస్తుంది. హ్మ్. క్యాట్ కొట్టామనుకో మనకి యాక్చువల్ మ్యాటర్ కనిపియదు. వ్యూ అంటే యాక్చువల్ మ్యాటర్ ఏమున్నదో చూసుకోవడం కోసం మనం వాడతాం. హ్మ్. యాన్సిబుల్ వాల్ట్ రీకీ ఇప్పుడు దీన్ని పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నా. పాస్వర్డ్ మార్చాలనుకుంటే ఫస్ట్ నేను పాత పాస్వర్డ్ కొట్టాలి. హ్మ్. పాస్వర్డ్ అనేది కనిపియదు. మనం పాస్వర్డ్ ఎప్పుడు మనం ఎంటర్ చేసినప్పుడు కనిపియకూడదు. లినక్స్‌లో కనిపియదు. ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్ సెట్ చేస్తా దీనికి. హ్మ్. ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ అవ్వాలంటే కొత్త పాస్వర్డ్ ఇస్తేనే లాగిన్ అవుతది. ఒకవేళ పాత పాస్వర్డ్‌తో ట్రై చేశాననుకో డిక్రిప్షన్ ఫెయిల్డ్. ఇప్పుడు చూడు. హ్మ్. నేను పాత పాస్వర్డ్ వాడటం వల్ల. మరి కొత్త పాస్వర్డ్ వాడితే లాగిన్ అవుతది. కొత్త పాస్వర్డ్ వాడాను కాబట్టి కనిపిస్తుంది. అర్థమైందా? హ్మ్. వాల్ట్ ఎలా వాడతాం ఏంటని. సో యాన్సిబుల్ వాల్ట్ హ్యాండ్స్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఆన్ చేయాల్సింది ఇది యాన్సిబుల్ రోల్స్. బై డిఫాల్ట్‌గా యాన్సిబుల్ రోల్స్ అన్నది మనకి ఈ డైరెక్టరీలో ఉంటది. ఈటీసీ యాన్సిబుల్ రోల్స్ డైరెక్టరీ. హ్మ్. ఒకవేళ అది లేకపోతే నువ్వు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. హ్మ్. నువ్వు ప్లే బుక్స్‌ని రోల్స్‌లో కాల్ చేయలేనప్పుడు ఇలాగా రాసుకుంటావు. ప్లే బుక్ రాసుకొని రోల్స్ అని చెప్పి ఏ రోల్ వాడదాం అనుకున్నావో ఆ రోల్ పెడితే నీకు ఆ ప్లే బుక్ అన్నది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది. ఇది ఇందాక ఆల్రెడీ చూపించాను నీకు. టాస్క్ లోపల ఇంక్లూడ్ అని రోల్ అని చెప్పేసి మనం రోల్ పేరు ఇచ్చుకోవాలి. ఒకవేళ మాడ్యూల్ వైస్ ఇలా కాల్ చేసుకోవాలనుకుంటే. యాజ్ ఐ హావ్ మెన్షన్డ్ నీకు ఆల్రెడీ చెప్పాను ఏమని యాన్సిబుల్ గెలాక్సీ అన్నది ఒక వెబ్సైట్. దాంట్లో ఆల్రెడీ చాలా రోల్స్ ఉంటాయని. ఒకవేళ ఆ రోల్స్‌లో నీకు కావాల్సిన రోల్ కావాలనుకున్నావు అనుకో నువ్వు యాన్సిబుల్ గెలాక్సీ సెర్చ్ అని చెప్పేసుకొని ఆ రోల్ పేరు సెర్చ్ చేసుకున్నావు అనుకో నీకు రోల్ అనేది వచ్చేస్తది ఇక్కడ. సపోజ్ వీడు ఏం సెర్చ్ చేస్తున్నాడు యాన్సిబుల్ గెలాక్సీ
మరియా డీబీ అని సెర్చ్ చేస్తున్నాడు. అప్పుడు మరియా డీబీకి సంబంధించిన రోల్ అనేది నీకు వచ్చేస్తుంది దీంట్లో. హ్మ్. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని ఎగ్జిస్టింగ్ ఉంటాయని చెప్పా కదా, సో అట్లా నీకు హ్మ్. వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ మన దాంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సపోజ్ యాన్సిబుల్ హైఫన్ చూడు ఎన్ని రోల్స్ 158 రోల్స్ ఉన్నాయి మరియా డీబీకి సంబంధించినవి. హ్మ్. ఇందులో ఏది వాడుకోవాలనుకున్నావు నీ ఇష్టం. ఏది తీసుకుంటావు నీ ఇష్టం. అది తీసుకుని అప్పుడు నువ్వు ఆ రోల్ని నీ దాంట్లో వాడుకోవచ్చు. అంటే ఆ రోలు నీ ప్రాడక్ట్కి సంబంధించిన సరిపోతుందో లేదా అని చెక్ చేసుకుని దాని తగ్గట్టుగా వాడుకుంటావు. అంటే రోల్ లోపల ఏముంటాయని చెప్పాను నేను, డైరెక్ట్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పా. ఆ స్ట్రక్చర్ లోపల హ్మ్. నీకు అన్నీ అవసరం లేదు, కొన్నే కావాలనుకున్నావు అనుకో, నీకు ఏది మ్యాచ్ హ్మ్. అవుతుందో నీకు రోల్ ఆ రోల్ తగ్గట్టుగా తీసుకుంటావు నువ్వు. హుహు. రోల్స్ నువ్వు కస్టమైజ్ చేసుకుని సపోజ్ నీ ఓన్గా నువ్వు క్రియేట్ చేసుకున్న రోల్ ఆ రోల్ నువ్వు పబ్లిష్ చేసావు అనుకో, వేరే వాళ్ళు కూడా నీ రోల్ని వాడుకోవచ్చు. సో ఇలా ఓకే. ఈ రోల్స్ అన్నీ అలా పబ్లిష్ చేసినాయే. ఇప్పుడు చూసావు అనుకో, పేర్లన్నీ వెరైటీగా ఉన్నాయి చూడు. కోఆప్స్ అని, కింద హ్మ్. అని, క్రైస్ట్ అని, డైరెక్ట్స్ అని, ఇవన్నీ ఎవడెవడో పెట్టినాయి. నువ్వు కావాలితో వాడుకోవచ్చు అంతే. ఈ మరియా డీబీ అనేది గూడా అంతేనా? మరియా డీబీకి కస్టమైజ్ చేసుకున్నారు వాళ్ళ ప్రాజెక్ట్ తగ్గట్టుగా. హుహు. ఓకే. అఫీషియల్‌గా ఒక మరియా డీబీ ఒకటుంటది. అది కాక వీళ్ళు ఓన్‌గా కస్టమైజ్ చేసుకొని వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఓకే. క్రియేట్ చేసుకున్నారు. అందులో నీకు హ్మ్. కావాలితే నువ్వు వాళ్ళు క్రియేట్ చేసినవి వాడుకోవచ్చు. లేకపోతే నువ్వు నీ ఓన్‌గా ఓన్‌గా చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇదెవరిదో వాడుతున్నా. ఇప్పుడు యాన్సిబుల్ గెలాక్సీ అది రన్ చేసే ముందు ఫస్ట్ నీకు ఇక్కడ ఫోల్డర్స్ ఏమున్నాయి, ఇక్కడ ఏమున్నాయి, ప్లే బుక్, ఇన్వెంటరీ, సీక్రెట్ డాట్ టీఎక్స్టీ ఇవే ఉన్నాయి. అన్నప్పుడు హ్మ్. నేను యాన్సిబుల్ గెలాక్సీ రోల్ అనేది క్రియేట్ చేస్తే తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనకి హ్మ్. ఇన్స్టాల్ అని చెప్పేసి నేను దీన్ని వాడుతున్నా. ఎవరి క్లారా నెట్ డాట్ మ్యారియాడీబీ అని ఈ రోల్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు హ్మ్. ఆటోమేటిక్గా రోల్ అనేది డౌన్లోడ్ చేసుకుంటుంది. హ్మ్. ఇప్పుడు దాకా మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఈ 4 ఫైల్స్ ఉన్నాయి చూడు. ఇప్పుడు ఆ రోల్ క్రియేట్ అయినప్పుడు ఇంకోటి క్రియేట్ అయిపోద్ది. హ్మ్. ఇది అక్కడ క్రియేట్ చేసుకుని చూసావా, పాత్ ఎక్స్ట్రాక్టింగ్ టు బై డిఫాల్ట్గా డాట్ యాన్సిబుల్లోకి వెళ్ళి డాట్ యాన్సిబుల్ లోపల రోల్స్ లోపల క్రియేట్ అయింది. హ్మ్. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటాయి, మనకి డాట్ యాన్సిబుల్ లోపల రోల్స్ లోపల రోల్ అన్నది క్రియేట్ అయింది చూడు. ఇక్కడ క్లారా డాట్ నెట్ ఇప్పుడు చూసావా. హ్మ్. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళావు ఇంకేముంటుంది, నేను ఇందాక దీనికి చెప్పా కదా స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ అంతా క్రియేట్ అయింది చూసావా. హ్మ్. వేర్స్ టెంప్లెట్స్ లోపల టెంప్లెట్స్, టాస్క్ లోపల టాస్క్, ఫోల్డర్స్ డైరెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంది ఇక్కడ. ఇదంతా నేను క్రియేట్ చేసినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. హ్మ్. హౌ ఇట్ ఈస్ గెటింగ్ మీన్స్ యాన్సిబుల్ గెలాక్సీ గెలాక్సీ. ఇన్స్టాల్ అని చెప్పేసి చేస్తుంటే, ఈ ఇన్స్టాల్ అన్న కమాండ్ ఎప్పుడు వాడతాం, ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎగ్జిస్టింగ్ రోల్స్ని వాడుకున్నప్పుడు ఇన్స్టాల్ అనేది వాడతాం. హ్మ్. ఒకవేళ నీ ఓన్గా ఒక రూల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నావు అనుకో, హ్మ్. అప్పుడు ఇనిట్ అనేది వాడతావు. చూపిస్తారు కదా నీకు ఇనిట్ అనేది. హ్మ్. ఇంకో యాన్సిబుల్ గెలాక్సీ ఇనిట్ అని చెప్పేసి నీ ఓన్ రోల్ క్రియేట్ చేసుకుంటావు. హ్మ్. సపోజ్ ఇప్పుడు రవి రోల్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నా. హ్మ్. యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీ ఇనిట్ రవి అండర్ స్కోర్ రోల్ ఏదో పెట్టా. రవి రోల్ వాజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూసావా, రవి రోల్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ.
అంటే చూసాడా అంతకుముందాక 4 ఫోల్డర్లు ఉన్నాయి కదా, ఇక్కడ మనకి రవి రోల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ రవి రోల్ లోపలికి వెళ్ళాము ఇంకేముంటాయి, ఆటోమేటిక్గా స్ట్రక్చర్ ఉంటుంది చూడు. ఇవన్నీ నేనేం క్రియేట్ చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది చూసా. డైరెక్ట్ స్ట్రక్చర్ అంటే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఈ రోల్ లోపల నువ్వు వ్యార్స్ లోపల వ్యార్స్, టాస్క్లు అయితే టాస్క్లు దీంట్లో పెట్టుకుంటావు, వ్యార్స్ లోపల ఏమో వేరియబుల్స్ పెట్టుకుంటావు. అలాగా ఇప్పుడు ఈ మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉన్నాయి, నువ్వు వేరియబుల్స్ అన్ని పెట్టుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు వేరియబుల్స్లో ఏం లేవు. సో ఈ మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఓపెన్ చేసుకుని వేరియబుల్స్ అన్ని ఇక్కడ డిక్లేర్ చేసుకుంటావు. ఎక్కడ రవి రోల్ లోపల వ్యార్స్ ఫోల్డర్లో. ఒకవేళ నువ్వు టాస్క్లు చేయాలనుకుంటున్నావు, టాస్క్లన్నీ ఎక్కడ పెట్టుకుంటావు, టాస్క్లన్నీ రవి రోల్ లోపల టాస్క్ అన్న ఫోల్డర్ ఉంది కదా, దీని లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉంటుంది, దీని లోపల నువ్వు ఎడిట్ చేసుకుంటావు. ఇక్కడ కూడా టాస్క్ లోపల ఏం లేవు. అంటే ఏంటి, నీకు ఒక ఎంటీ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత నువ్వు ఏం ఫైల్స్ ఏం వాడుకోవాలన్నది, ఏ ఫోల్డర్స్ వాడుకోవాలన్నది నీ ఇష్టం. అది దానికి తగ్గట్టుగా నువ్వు రాసుకుని ఇంకా రన్ చేసుకుంటావు కమెంట్స్. ఇంకా ఓకే. బట్ మెయిన్ యూజ్ అర్థమైంది కదా, రోల్స్ అన్నది ఏంటి, ఎలా క్రియేట్ చేస్తామో అర్థమైంది కాబట్టి. వీడు క్రియేట్ చేసాడు టెస్ట్ రోల్, సేమ్ అలాగే కదా మనకు కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు రవి రోల్ అనేది క్రియేట్ అయింది. రవి రోల్ లోపల ఏమున్నాయి చూడు, డిఫాల్ట్స్, ఫైల్స్, హ్యాండ్లర్స్. చూడు మనకు కూడా అంతే, డిఫాల్ట్స్, ఫైల్స్, హ్యాండ్లర్స్, మెటా టెంప్లెట్స్ సేమ్ అయ్యి క్రియేట్ అయింది చూడు. సో ఇలా మనకి ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఇలాగా మనం రోల్స్ అన్ని మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాస్క్ క్రియేట్ చేస్తున్నాడు. ఏం టాస్క్ క్రియేట్ చేస్తున్నాడు, టాస్క్ లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్ లోపల టాస్క్ అన్ని దీంట్లో పెట్టేస్తున్నాడు. టాస్క్లన్నీ ఇలా పెడుతున్నాడు. టాస్క్లన్నీ ఈ టాస్క్లన్నీ ఎక్కడ రాయాలని చెప్పాను నేను, టాస్క్ లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్లో రాసుకోవాలని చెప్పా. ఓకే. ఇప్పుడు నా రోల్ పేరేంటి, వెబ్ సర్వర్. నా రోల్ పేరు రవి రోల్. ఆ రవి రోల్ లోపల ఈ యామల్ ఫైల్ అన్నది ఎక్కడ రాసుకుంటాం, టాస్క్ లోపల రాసుకుంటాం. టాస్క్ లోపల ఎక్కడ రాస్తావు, మెయిన్ డాట్ యామల్ ఫైల్లో రాసుకుంటావు. సో ఇప్పుడు మెయిన్ డాట్ యామల్ ఫైల్ని ఎడిట్ చేసుకుని ఇక్కడ రాసుకుంటాం మొత్తం మీద అందరూ. సో ఇది పేస్ట్ చేసేస్తాం. సో ఇక్కడతో మనకి టాస్క్లన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి, డిఫాల్ట్స్ సంబంధించి నేను ఎక్కడ పెట్టుకుంటున్నాడు, మెయిన్ డాట్ యామల్ ఫైల్లో. ఎక్కడ మెయిన్ డాట్ యామల్ ఫైల్, డిఫాల్ట్స్ మెయిన్ డాట్ యామల్ ఫైల్లో. ఈ ఫైల్ తీసుకెళ్ళి డిఫాల్ట్స్ డాట్ దాంట్లో పెట్టుకుంటాం. డిఫాల్ట్స్ అనేది ఎక్కడ ఉంది మనకి, ఇదిగో ఇది ఈ డిఫాల్ట్స్. సో ఒక ఫోల్డర్ బయటకు వచ్చి డిఫాల్ట్స్లోకి వెళ్ళి డిఫాల్ట్స్ యొక్క మెయిన్ డాట్ యామల్ ఫైల్ని ఎడిట్ చేసుకుంటాం. ఇట్లా ఒక్కొక్కటి ఏ ఫోల్డర్ ఇచ్చిందో ఆ ఫోల్డర్ని వాడుకుంటున్నాం మనం. స్ట్రక్చరైజ్డ్గా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వేరియబుల్స్లో వేరియబుల్ వాడుతున్నాడు. వేరియబుల్ అనేది ఎక్కడ రాసుకున్నాడు, వేరియబుల్ వ్యాస్ లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్లో రాసుకున్నాడు. ఇవన్నీ ఏంటి, స్ట్రక్చరైజ్డ్గా వెళ్ళిపోయినాయి. నేను చూపించిన ప్లే బుక్ ఏంటి, మొత్తం అన్ని కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని విడగొట్టాడు అంతే తేడా. అప్పుడు ఏమవుతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా జనాలకి, ఎవరికైనా అర్థమవుతుంది క్లియర్ కట్గా ఎక్కడ ఏం రాసుకున్నది. ఇట్లా మనం రాసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్లర్స్కి సంబంధించింది హ్యాండ్లర్స్లో రాసుకున్నాడు. నన్ను హ్యాండ్లర్స్ నేను ఏం చేశాను, ప్లే బుక్లో చూపించా హ్యాండ్లర్స్ ఇది. ఇప్పుడు ఇది సపరేట్గా రాసుకున్నాడు. ఎక్కడ రాసుకున్నాడు, హ్యాండ్లర్స్ లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉంటుంది. హ్యాండ్లర్స్ లోపలికి వెళ్ళి దాని లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉంటుంది. ఆ మెయిన్ డాట్ యామల్ ఫైల్లో రాసుకుంటాడు. మొత్తం అన్ని సెపరేట్. ఇలా సెపరేట్గా రాసుకుని అప్పుడు మన రోల్ని కాల్ చేసుకుంటాం. టెంప్లెట్స్ లోపల ఏం రాశాడు, కాన్ఫిగరేషన్. మన కాన్ఫిగరేషన్ ఏం కావాలన్నది దీంట్లో రాసుకున్నాడు. ఈ టెంప్లెట్స్ లోపల మెయిన్ డాట్ యామల్ ఫైల్ కాదు, మన పేరు రాసుకోవాలి. కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది పేరు అన్నది మనమే పెట్టుకోవాలి. సో
దీని పేరు మనం పెట్టుకుంటాం. ఇప్పుడు దీని లోపల మనం రాసుకుంటాం. ఈ రాసుకున్న మ్యాటర్ అంతా ఇది ఇక్కడ ఇచ్చేద్దాం. నెక్స్ట్ index.html. ఇప్పుడు ఇదేమో ఫైల్. index.html అనేది ఏంటి? ఫైల్. సో ఫైల్ ఎక్కడ రాస్తాం? ఫైల్స్ ఫోల్డర్‌లో రాసుకోవాలి. ఫైల్స్ ఫోల్డర్ ఫైల్స్ ఎక్కడుంది? ఫోల్డర్స్ అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ ఫైల్స్ అని ఉంది. డిఫాల్ట్స్ తర్వాత. ఫైల్స్ సో ఆ ఫైల్స్ లోపల రాసుకుంటాం. ఫైల్స్ లోపల కూడా పేర్లు మనమే ఇచ్చుకోవాలి. ఫైల్స్ పేర్లు. సో main.xml కాదు. మనకి index.html అనేది ఈడు ఇచ్చాడు కాబట్టి దాన్నే ఫాలో అవుతున్నా. అది ఫైల్ ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ నీకు ఇక్కడ ఆడిచ్చిన ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను అవి సేమ్ కాపీ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ main.yaml ఫైల్. మెటాడాటా ఇన్ఫర్మేషన్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ అవన్నీ రాసుకోవడం అడిషనల్ డేటా ఇన్ఫర్మేషన్ అవన్నీ నువ్వు మెటాడాటాలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎక్కడ రాసుకోవాలి? మెటాలో పెట్టుకుంటాం. ఇది మొత్తం మెటా లోపల main.yaml ఫైల్ రాసుకుంటాం. మెటా అన్నది ఎక్కడ ఉంది? హ్యాండ్లర్స్ కింద ఉంది మెటా. మెటా. సో ఆల్రెడీ ఇక్కడ స్ట్రక్చర్ ఉంది. దీని లోపల నువ్వు పేర్లు యాడ్ చేసుకుంటూ వెళ్తావు అంతే. మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అది తీసేయచ్చు కావాలంటే. తర్వాత readme.md అనేది బయట ఉంటుంది. సో కావాలంటే నువ్వు వాడుకోవచ్చు అది. ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ రోల్స్కి మనం ఒక ప్లేబుక్ లాంటిది రాయాలి. ఎందుకంటే ఈ రోల్ వాడుకోవాలి కదా. సో అప్పుడు మనం ఈ ప్లేబుక్ అనేది ఒకటి రాస్తాం. ప్లేబుక్ రాసి ప్లేబుక్ లోపల ఓన్లీ రోల్ కాల్ చేస్తుంది. దాన్ని పెద్ద మ్యాటర్ రాస్తాం కదా. పెద్ద మ్యాటర్ రాయకుండా డైరెక్ట్ సింపుల్గా అయిపోయింది చూసావా. ఓన్లీ రోల్స్ అని రాసి ఆ రోల్ కాల్ చేసుకుంటే రోల్ లోపల ఉన్న మ్యాటర్ అంతా ఆటోమేటిక్గా రన్ అయిపోద్ది బ్యాక్గ్రౌండ్లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ బయటకు వచ్చేసి రోల్ బయటికి ఒక ప్లేబుక్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్లేబుక్ పేరు ఏం పెడదాం? విఐ రవి వెబ్ సర్వర్ .yaml ఫైల్ అని ఒకటి క్రియేట్ చేస్తా. ఇదేంటిది? సో ఇప్పుడు మన రోల్ పేరు ఏంటి? మన రోల్ పేరు వెబ్ సర్వర్ కాదు. మన రోల్ పేరు ఏంటి? రవి రోల్ ఇది ఇచ్చాం కదా, రవి _ కూడా రవి _ రోల్. సో దాంతో కాల్ చేస్తాం. ఓకే. రవి _ రోల్ వచ్చిన తర్వాత ఆ రోల్లో ఉన్న కమాండ్స్ అన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి? మనకి మన సర్వర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏ సర్వర్ అది? మేనేజర్ నోడ్లో. మేనేజర్ నోడ్ అనే ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ ఇచ్చాము? మై ఇన్వెంటరీ ఫైల్లో ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం? ప్లేబుక్ని రన్ చేయాలంటే కమాండ్ ఏంటి? నేను చెప్పాను కదా, యాన్సిబుల్ ప్లేబుక్ -i అని చెప్పించి ఇన్వెంటరీ ఫైల్ లొకేషన్ పాత్ ఇచ్చి మన ప్లేబుక్ యొక్క పేరు ఏంటి? వెబ్ సర్వర్ .yaml. దాని ఇస్తే అది రన్ చేస్తే ఇప్పుడు మనం రాసిన కదా ఇప్పుడు దాకా ఈ ఎంజిన్కి సంబంధించినవి అన్నీ ఆటోమేటిక్గా రోల్ షీట్ ఈ రోల్లోకి వెళ్ళి రోల్ నుంచి తెచ్చుకుంటుంది. రోల్కి వెళ్ళి రోల్ నుంచి తెచ్చుకుంటుంది. ఇక్కడ రోల్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? బికాజ్ ఇన్వెంటరీ ఫైల్ అనేది మనం మార్చలేదు. ఎందుకంటే మనం రీస్టార్ట్ చేసాం సర్వర్ని. సర్వర్ రీస్టార్ట్ చేస్తే ఏమవుతుంది? సర్వర్ రీస్టార్ట్ చేస్తే ఇది ఫెయిల్ అయిపోతుంది కదా. మరి సర్వర్ రీస్టార్ట్ అయితే ఐపీ అడ్రస్ మారిపోద్ది. సో ఐపీ అడ్రస్ మనం మార్చలేదు. అందువల్ల
అందుకు ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అయింది. సో, ఇప్పుడు మనం ఐపీ అడ్రెస్‌ని మార్చాలి. మేనేజ్ నోడ్ యొక్క ఐపీ అడ్రెస్‌ని తెచ్చుకోవాలి ఇప్పుడు. మేనేజ్ నోడ్ యొక్క ఐపీ అడ్రెస్ ఏముంది ఇప్పుడు? ఇదా? పబ్లిక్ ఐపీ అడ్రెస్ కొత్త వాల్యూ 15 డాట్ ఇది ఉంది. సో, 65 అదన్నది తీసేసి ఈ 15 డాట్ హుహు. సో, సేవ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తాం కమాండ్. హ్మ్. ఇప్పుడు చూడు రన్ అయిపోతుంది. ప్లే రోల్ ఆ రోల్‌కి హిట్ అయింది చూసావా? రవి రోల్ లోపలికెళ్ళి అప్డేట్ అండ్ హ్మ్. అప్డేట్ అండ్ అప్డేట్ యాప్ అనేది ఆ టాస్క్‌ని ట్రిగ్గర్ చేసింది. హ్మ్. నేనేం ప్లే బుక్ ఏం రాయలేదు. ప్లే బుక్‌లో రాసిందేంటి? ఓన్లీ రోల్‌ని కాల్ చేశాను. కానీ యాక్చువల్ రోల్ హ్మ్. లోపల ఏం రాసాం? యాక్చువల్ ప్లే బుక్ సంబంధించిన మన టాస్క్‌లు ఏం ఇన్‌స్టాల్ చేయాలి? ఏం వేరియబుల్స్ వాడుతున్నాం? అన్నీ దాంట్లో డిఫైన్ చేసాం. సో, అయన్నీ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అయిపోతుంది? రోల్ నుంచి. రోల్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ప్లే బుక్‌ని కాల్ చేయగానే రోల్‌ని కాల్ చేసుకొని రోల్ లోపల ఉన్న మ్యాటర్ అంతా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. హ్మ్. సో, ఇట్లా మనం రోల్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. రోల్స్‌ని ఇలాగా వాడుకోవచ్చు ప్లే బుక్స్ లోపల. హ్మ్. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇది ఇంకా మనకి అక్కడ రాసిన స్క్రిప్ట్ మొత్తం తెచ్చుకుంటుంది. హ్మ్. ఓకే. సో, ఇక్కడితో మనకిది యాంసిబుల్ అన్నది కాన్సెప్ట్ మనకి మాక్సిమం కవర్ అయిపోయినట్టు. ఓకే. హ్మ్. ఈ కస్టమ్ రోల్స్ అన్నది చెప్పాం కదా! నీ ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు యాంసిబుల్ గెలాక్సీ ఇనిట్ అని రాసుకొని నీ ఓన్‌గా క్రియేట్ చేసుకుంటావు రోల్స్. హ్మ్. కొంచెం తర్వాత ఇంకేమున్నది దీంట్లో మనం చెప్పాల్సింది నెక్స్ట్ ఒకవేళ యాంసిబుల్‌లో ట్రబుల్ షూట్ ఏదైనా ఫెయిల్ అయిందనుకో, దాని యొక్క హ్మ్. లాగ్స్ అన్ని నువ్వు ఎక్కడ చెక్ చేస్తావంటే నువ్వు ఒక పాత్ డిఫైన్ చేసుకుంటావు మామూలుగా. నీ హ్మ్. కాన్ఫిగరేషన్ ఫైల్‌లో. సో, ఆ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో నీ ప్లే బుక్‌కి సంబంధించిన లాగ్స్ అన్ని ఎక్కడికెళ్తాయో అన్నీ డిఫైన్ చేసుకుంటావు. సో, ఆ పాత్రకెళ్ళి నువ్వు నీ లాగ్స్ ఏదైనా ఫెయిల్ అయినాయో అన్ని మ్యాటర్ అంతా దాంట్లోకి వచ్చేస్తది. సో, దాన్ని బట్టి నువ్వు ట్రబుల్ షూట్ చేసుకొని, ఆ లాగ్ ఫైల్‌ని ఓపెన్ చేసుకొని, ఆ లాగ్ ఫైల్‌ని హ్మ్. ట్రబుల్ షూట్ చేసుకుంటావు. ఎక్కడ ఫెయిల్ అయింది, ఏంటి, దేనివల్ల ఫెయిల్ అయింది అంతా నీకు వస్తది. ఇప్పుడు చూడు, ఈడు లాగ్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ప్లే బుక్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది. హ్మ్. కానీ వేరియబుల్ అన్నది అట్రిబ్యూట్ అనేది ఇచ్చిన వేరియబుల్ వాలిడ్ అట్రిబ్యూట్ కాదంట ఆ ప్లేలో. హ్మ్. అప్పుడు ఏం చేయాలి? క్లియర్ కట్‌గా ఎర్రర్ ఇచ్చాడు. ఆ ఎర్రర్‌ని యూజ్ చేసుకొని మనం మళ్ళీ ఆ ప్లే బుక్‌లోకెళ్ళి ఆ లైన్ నంబర్ 2 కాలమ్ ఓకే. నంబర్ 3 అన్నాడు. ఆ లైన్ నంబర్ 2 కాలమ్ నంబర్ 3లోకెళ్ళి ఆ వేరియబుల్‌ని ఫిక్స్ చేసుకుంటాం. హ్మ్. సో, ఇట్లా మనం లాగ్స్ ఫైల్స్‌ని ఓపెన్ చేసుకొని, లాగ్స్ ఫైల్స్‌లో మనకి మ్యాటర్ మొత్తం ఇస్తాడు. ఆ మ్యాటర్ తగ్గట్టుగా మనం డీబగ్ చేసుకొని, ట్రబుల్ షూట్ చేసి దాన్ని ఫిక్స్ చేసేస్తాం. హ్మ్. సో, ఇట్లా మనకి యాన్సిబుల్ లాగ్స్ అని మనం చెక్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకోటి అసెట్ మాడ్యూల్ అంటే ఏంటంటే మనకి కండిషన్. ఇది టెస్టింగ్‌లో వాడతారు ఎక్కువ. అసెసన్స్ అంటే ఏంటంటే నువ్వు అనుకున్న అట్రిబ్యూట్ వచ్చిందా లేదా అన్నది. హ్మ్. లైక్ ఇప్పుడు గూగుల్‌లో, జీమెయిల్‌లో నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు నువ్వు యాక్చువల్ వాల్యూ ఎంటర్ చేసావా లేదా అనేది చెక్ చేసుకుంటది కండిషన్‌ను. హ్మ్. అంటే ఇప్పుడు నువ్వు యూజర్ నేమ్ ఇస్తావు. తర్వాత పాస్వర్డ్ ఇస్తావు. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత హ్మ్. నువ్వు ఇచ్చిన పాస్వర్డ్ ఆ యూజర్ గాడికి కరెక్టా లేదా అనేది ఎలా తెలుస్తది బ్యాక్‌గ్రౌండ్‌లో. అలా అసెషన్ చేస్తే ఏమవుతదంటే నీ హ్మ్. యాక్చువల్ వాల్యూని నువ్వు ఇచ్చిన వాల్యూని కంపేర్ చేసుకుంటది అసెషన్స్. హ్మ్.
సో, ఇక్కడ మనకి అలాగే ఎస్ఎస్ఎన్స్ అనేది వాడుకుంటాం. అసెట్ వాడాలన్నప్పుడు అసెట్ అన్న మాడ్యూల్‌ని వాడుకోవచ్చు. ఇది హుహు. మాడ్యూల్. ఆల్రెడీ మనం మాడ్యూల్ గురించి చెప్పుకున్నాం కదా! ఎం మాడ్యూల్, యాప్ట్ మాడ్యూల్, ఫైల్ మాడ్యూల్, కాపీ మాడ్యూల్. అలాగే అసెట్ కూడా హ్మ్. అనేది ఇంకో మాడ్యూల్. హ్మ్. సో, ఇక్కడితో మనకి యాన్సిబుల్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ప్రామిథెస్ గ్రాఫన్ అన్నది చూసుకోవచ్చు ఇంక తర్వాత. ఇంకోటి యాన్సిబుల్ అన్నది అది మనకి హ్మ్. యాన్సిబుల్ అన్నది మనకి బ్రౌజర్ లాగా కూడా ఉంటది. యాహ్! యూఐ లాగా. డైరెక్ట్‌గా ఓకే. యాన్సిబుల్ లోపలికెళ్ళి నువ్వు ఇంగ ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఇమేజ్‌లో కనిపిస్తుంది చూసావా? యాన్సిబుల్ గెలాక్సీ అని చెప్పేసి హ్మ్. ఒక లాగిన్ కూడా హ్మ్. ఉంటది. నువ్వు కావాలితే అలాగా దాని లాగిన్ కూడా అవ్వచ్చు. నీ ఓన్‌గా నువ్వు నువ్వు ఏం రోల్స్ క్రియేట్ చేసావో అన్ని దాంట్లో నువ్వు చూసుకోవచ్చు. హుహు. ఇక్కడ యాన్సిబుల్ గెలాక్సీ డాట్ కామ్. సో, హ్మ్. దీంట్లో లాగిన్ అయ్యి నీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటది. దాంట్లో లాగిన్ అయ్యి అప్పుడు నువ్వు ఇక్కడ రోల్స్ ఇయన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ క్రియేట్ జేసుకోవడం అంతే గదా! క్రియేట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేసిన వాటిల్ని నువ్వు వాడుకుంటావు. హుహు. ఓకే. డైరెక్ట్ యూఐ బేస్డ్. ఇందాక అక్కడ నువ్వు చూపించింది కమాండ్ లైన్ బేస్డ్. ఒకవేళ యూఐ హ్మ్. బేస్డ్ చూసుకోవాలనుకున్నప్పుడు ఇలా యాన్సిబుల్ గెలాక్సీలోకెళ్ళి రోల్స్‌ని క్రియేట్ చేసుకుంటావు. హుహు. అంటే మనం ఎన్ని క్రియేట్ చేసామో అది చూపిస్తదా? ఆ! అప్పుడు నువ్వు డైరెక్ట్‌గా ఇక్కడ కూడా హుహు. చూసుకోవచ్చు. నువ్వు ప్లే బుక్స్ ఏం రాసావో లైక్ గిట్‌హబ్ రిపాజిటరీ టైప్ లాగా మనం రాసిన హ్మ్. అందరూ హ్మ్. దీనిలోగా ఇంక పెట్టుకొని చూసుకోవచ్చింక. ఓకే. యాన్సిబుల్ గెలాక్సీలో అన్ని స్టోర్ చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ చూడు గెలాక్సీ లోపల రోల్స్ ఉంటాయని చెప్పా కదా! చాలా రోల్స్ ఉంటాయి. హ్మ్. ఇక్కడ చూడు ఇక్కడ ఎన్ని రోల్స్ ఉన్నాయో చూడు. 35,644 రోస్. హ్మ్. ఇయన్నీ రోస్ ఇయి. ఒక దాంట్లో. ఒక్కొక్క దాంట్లో చాలా అవును. ఉంటాయి. అలాగా నీకు సంబంధించిన రోల్స్ కావాలనుకుంటే ఆ రోల్స్ పేర్లు చూసుకొని నువ్వు ఆ కమాండ్స్ ఇందాక హ్మ్. చూపించాం కదా! ఆ కమాండ్స్ ద్వారా నువ్వు ఇన్‌స్టాల్ చేసేసుకుంటావు. హుహు. ఓకే. ఇది ప్రమోట్ చేసి ఈడిది వాడుకోవాలనుకున్నావనుకో, ఈ కమాండ్ ఇచ్చాడు చూసావా? ఈ కమాండ్ అన్నది రన్ చేస్తే నీ దాంట్లో ఇన్‌స్టాల్ అయిపోద్ది. ఆడు రాసిన కోడ్ మొత్తం నీ దాంట్లోకొచ్చేద్ది. ఓకే. సో, ఇట్లా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. హుహు. ఇందాక చెప్పా కదా! చాలా ఎగ్జిస్టింగ్ రోల్స్ ఉంటాయి. చాలామంది హ్మ్. పబ్లిష్ హ్మ్. చేసుకుంటారు రోల్స్ అనంగా అది ఇక్కడే గెలాక్సీలో. హ్మ్. నువ్వు కూడా నీ ఓన్‌గా ఒకటి క్రియేట్ చేసుకొని దీంట్లో పుష్ చేస్తే అది పబ్లిక్‌గా హ్మ్. ఇచ్చేస్తే ఆ పబ్లిక్‌లో ఎవడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హుహు. ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నది ఇక్కడ చూపిస్తుంది చూడు ఇక్కడ. 2 2 డౌన్‌లోడ్. డౌన్‌లోడ్స్. ఓకే. ఇక్కడ లోపలికెళ్ళి లాగిన్ అయిన తర్వాత కూడా నీకు తెలుస్తది ఇక్కడ. ఇదిగో ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు ఏంటి. హుహు. ఇది ఇప్పుడే జస్ట్ అప్‌డేట్ చేశాడు. 56 మినిట్స్ ఎగో. హుహు. సో, అట్లా నువ్వు ఈ గెలాక్సీ అనేది జస్ట్ లాగిన్ యూఐ పర్పస్ నువ్వు ఒకవేళ ఏమేమి రోల్స్ తెలియకపోతే నువ్వు ఇలా కూడా లోపలికొచ్చి చెక్ చేసుకోవచ్చండి. అక్కడి నుంచి నువ్వు క్రియేట్ చేసుకొని నువ్వు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి డే టు డే యాన్సిబుల్‌లో టాస్క్స్ ఎలా ఉంటాయి. సపోజ్ నువ్వు ఏదైనా ప్యాకేజ్‌లన్నీ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నావనుకో ఇలా సింపుల్ ఇదొక ప్లే బుక్ రాస్తాం. ఇన్‌స్టాల్ హ్మ్. ప్యాకేజెస్. ప్యాకేజెస్ అంటే ఏంటి లైక్ గిట్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు. నువ్వు సాఫ్ట్‌వేర్ అనేది క్రియేట్ చేసావు. ఒక హ్మ్. సర్వర్ క్రియేట్ చేసావు. ఒక సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత సర్వర్ లోపల గిట్ లేదు. ఆ గిట్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు. లేదా కర్ల్ లేదు. కర్ల్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు. హ్మ్. అయన్నీ నువ్వు మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసే బదులు ఈ ప్లే బుక్ రాసావనుకో ప్లే బుక్ రాసి ఇన్వెంటరీ ఫైల్‌లో నీ సర్వర్ పేరు ఇచ్చేస్తావు. ఇన్వెంటరీ ఫైల్ అంటే ఏది? నేను ఇక్కడ ఐఎన్ఎఫ్ ఫైల్ క్రియేట్ చేసి చూపించా కదా! హ్మ్. దాంట్లో నువ్వు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తావు. అది డౌన్‌లోడ్ అవుతది. లైక్ ఇంగో ఈ ఇన్వెంటరీ ఫైల్, మై ఇన్వెంటరీ ఫైల్ దీంట్లో ఏమిస్తావు? నీ సర్వర్ డీటెయిల్స్ ఇస్తావు. హ్మ్. లైక్ గ్రూప్ అయితే గ్రూప్ లేకపోతే ఇండివిడ్యువల్ అయితే గ్రూప్ లేకపోతే గ్రూప్ తీసేస్తావు. నీ హ్మ్. మేనేజర్ నోడ్ యొక్క సర్వర్ డీటెయిల్స్ ఆ మేనేజర్ నోడ్‌ని ఏ యూజర్‌తో లాగిన్ అవ్వాలో ఆ యూజర్ పేరు ఇస్తావు. అప్పుడు ఏమవుతది? హ్మ్. ఆ సర్వర్‌లో ఈ ప్యాకేజ్‌లన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి. హ్మ్. ఒకవేళ ఆ సర్వర్ లోపల యూజర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. సో, హ్మ్. ఇలా ప్లే బుక్ రాసుకుంటావు. అర్థమవుతుందా ఇది? హ్మ్.
ఇప్పుడు సపోజ్ నువ్వు ప్లే బుక్‌లో చాలా టాస్క్‌లు రాస్తావు. ఒక ప్లే బుక్‌లో మల్టిపుల్ టాస్క్‌లు రాసావు. ఇందులో నీకు ఒక టాస్క్‌ని స్కిప్ చేశావనుకుంటున్నావు. హ్మ్. ఓన్లీ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు గిట్‌ని. అన్‌ఇన్‌స్టాల్ చేయకూడదనుకుంటున్నావు. హ్మ్. అంటే ఆ టాస్క్‌ని స్కిప్ చేయాలన్నప్పుడు ప్లే బుక్ యాన్సిబుల్ ప్లే బుక్ అని రాసి ఆ యామ్‌ల పేరిచ్చి స్కిప్ హైఫెన్ హ్మ్. హైఫెన్ స్కిప్ ట్యాగ్స్ అని ఇచ్చి ఈ ట్యాగ్‌ని బట్టి కాల్ చేస్తే ఓన్లీ అది మట్టుకే ఎగ్జిక్యూట్ అవుతది. స్కిప్ చేస్తే. హుహు. అప్పుడు ఇది స్కిప్ చేసి ఓన్లీ స్కిప్ అవ్వలేనిది ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ సింగిల్ టాస్కే చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు మల్టిపుల్ టాస్క్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు 2 టాస్క్‌లు ఇచ్చాడు. ఏమిచ్చాడు 2 టాస్క్‌లు ఒకటి యాన్సిబుల్ గిట్ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నాడు. గిట్ అన్‌ఇన్‌స్టాల్ కూడా చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వు హ్మ్. ఓన్లీ గిట్ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఈ ట్యాగ్స్‌తో కాల్ చేసుకోవచ్చు. ట్యాగ్స్‌లో ఏమని రాసాడో చూసావా? ఇన్‌స్టాల్ అని రాసాడు. అంటే ఏంటి ఓన్లీ ఇన్‌స్టాల్ ఇన్‌స్టా. చేస్తది. హ్మ్. సో, అట్లా నువ్వు ట్యాగ్స్ ద్వారా కూడా నువ్వు కాల్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఫైల్స్‌ని అట్లా. ఇయన్నీ జస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్స్. ఇంకా వేరియస్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి? ఎలాగా యూజ్ చేస్తాం ఏంటన్నది. హ్మ్. 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 ఇప్పుడు ఇందాడ ప్లే బుక్ లోపల ఏమేముంటాయో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ప్లే బుక్ లోపల ఏముంటాయి మనకి 3 రకాల సెక్షన్స్ ఉంటాయి. ఒకటి టార్గెట్ సెక్షన్, ఒకటి వేరియబుల్ సెక్షన్, ఒకటి టాస్క్ సెక్షన్. టార్గెట్ సెక్షన్ అంటే హ్మ్. ఏంటి? నువ్వు ఏ సర్వర్‌లో టార్గెట్ చేయాలనుకుంటున్నావు, ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావో అది ఈ టార్గెట్ సెక్షన్‌లో ఉంటది. వేరియబుల్ సెక్షన్ అంటే ఏమేమి వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నావో అది వేరియబుల్ సెక్షన్‌లో ఉంటది. టాస్క్ సెక్షన్ అంటే నువ్వు యాక్చువల్‌గా ఏం చేయాలనుకుంటున్నావు అన్నది టాస్క్‌లో డిఫైన్ చేస్తావు. టార్గెట్ హుహు. అన్నది హోస్ట్. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు, వేర్ యూ ఆర్ గోయింగ్ టు డూ. నీవు టాస్క్ హ్మ్. ఎక్కడ చేయాలనుకుంటున్నావు అనేది అది టార్గెట్. వాట్ హ్మ్. యూ ఆర్ గోయింగ్ టు డూ అనేది టాస్క్. టాస్క్. హ్మ్. ఇప్పుడు టార్గెట్ సెక్షన్‌లో ఏముంటది? హోస్ట్, యూజర్, సింగిల్, బికమ్ ఇయన్నీ నీకు టార్గెట్‌లో వస్తది. టాస్క్‌లో ఏమొస్తది? యాక్చువల్‌గా ఏం ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు? గిట్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు. అదంటే ఏంటి? నువ్వు టాస్క్ అది. గిట్ ఇన్‌స్టాల్ చేయాలన్నది ఏంటి? టాస్క్. సో, అది టాస్క్ సెక్షన్‌లోకెళ్తది. యాక్స్ యాక్షన్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నీకు ప్లే బుక్‌లు రాస్తున్నప్పుడు ఇందాక నుంచి నీకు అబ్జర్వ్ చేస్తున్నావా ఇక్కడ? స్టేట్‌లు స్టేట్ రాస్తున్నావు. ఏమని? స్టేట్ ప్రెజెంట్, స్టేట్ ఆబ్సెంట్, హ్మ్. లేటెస్ట్ అని రాస్తున్నావు. ఇక్కడ చూడు స్టేట్ ప్రెజెంట్ అని రాసాడు. హ్మ్. దీని మీనింగ్స్ ఏంటంటే మనకి ప్రెజెంట్ అంటే ఇన్‌స్టాల్ చేయమని. ఆబ్సెంట్ హ్మ్. అంటే అన్‌ఇన్‌స్టాల్ చేయమని. లేటెస్ట్ అంటే అప్‌డేట్. లేటెస్ట్ అంటే అప్‌డేట్ చేయమని. రిస్టార్టెడ్ అంటే రిస్టార్ట్ చేయమని. ఇయన్నీ యాన్సిబుల్ యొక్క మీనింగ్స్ అయ్యి. హ్మ్. సో, ఇట్లా మనకి ప్లే బుక్స్ అని రాసుకొని ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈడు ఏం చేస్తున్నాడు? ఇన్‌స్టాలింగ్ ట్రీ. ఇన్‌స్టాల్ అంటే స్టేట్ ఏముండాలి? ప్రెజెంట్ ఉండాలి. ఒకవేళ దీన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకున్నావు నువ్వు. అప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ పెట్టాలి స్టేట్ ఈక్వల్ టు. అప్పుడు హ్మ్. అన్‌ఇన్‌స్టాల్ అయిపోద్ది. అర్థమవుతుందా ఇది? హ్మ్. సో, ఇక్కడితో మనకి క్లోజ్ ఇంకా యాన్సిబుల్. So, we'll continue Prometheus and Grafana from tomorrow onwards.